ఈ జోక్ విన్నావరా? లోకేష్ గారు రూపాయికి 1 ఎకరం ఇస్తున్నారంట. ఆంధ్రాలో ల్యాండ్స్ ఎంత చీపో. కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ రేట్లు మరి చీప్ గా ఇచ్చేస్తున్నారు, మరి రూపాయికి ఎకరం ఇచ్చేస్తున్నారు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇల్లు 100 ఎకరాలు కొనుక్కుందామా? కొందాం. నీకు 50 ఎకరాలు, నాకు 50 ఎకరాలు. రే అక్కడ ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు కదా, ఆయనతో కూటమి ప్రభుత్వాన్ని తిట్టించేద్దాం పదరా. బాబాయ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో చీప్ గా 1 రూపాయికి ఎకరం ఇస్తుంది బాబాయ్. నా దగ్గర 111 రూపాయలు ఉన్నాయి, 111 ఎకరాలు ఇచ్చేస్తారా? ఇస్తారు రూపాయికి ఎకరమేగా ఇస్తారు. కాకపోతే ఆంధ్రాలో 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? పోనీ ఒక కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారా? పోనీ ఒక 111 మందికైనా ఉద్యోగాలు ఇస్తారా? ఆంధ్రలో రూపాయికి ఎకరం 1000 కోట్ల పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ మైక్ మడిచి ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలుసు. మనం వెళ్దాం పద. 111 రూపాయలతోటి ఎగ్గు పప్పులు కొనుక్కుందాం. కంపెనీ పెడితే రూపాయికి ఎకరం అంటున్నారు కదా, మేం కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం, మాకు ఇస్తారా? అమ్మాయి వస్తుందిరా. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో హారతి కాదండి, కాఫీ. అయ్యో ఇది కాఫీయా? మా ఇంట్లో రోజు హారతి తీసుకోవడం అలవాటు అయిపోయి. నాకు హిందూ సంప్రదాయం అంటే చాలా ఇష్టం అండి. అర్రే మేము పక్కా హిందువులు. హారతి మీద ఒట్టేసేమంటావా? వేసేస్తాను. అయ్యో వద్దులేండి, నేను రోజు ఇంట్లో పూజలు చేసుకుంటానండి. చేసుకోమా, బాగా చేసుకో. మా కులదేమో విజయవాడ కనకదుర్గం తల్లి. కొండ మీదకి వెళ్ళి మంట మీద ఒట్టేసేమంటావా? వేసేస్తాను. వద్దు. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని. మీ అబ్బాయి ఏంటి ఏదో తేడాగా ఉన్నాడు? మగాళ్ళకి కూర్చున్నానే, అలాంటివి ఏం లేవే. తేడా ఏం లేదమ్మా, మంట మీద ఒట్టేసేమంటావా? వేసేస్తాను. వద్దు. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బా ఏంటిది? ఇల్లంతా శవాలు కాలిన వాసన. అమ్మా ఏంటిది? పూజ చేసుకుని అగరబత్తి వెలిగించాను మామయ్య గారు. చీ శవాలు కాలిన వాసన. తీసేయి ఈ అగరత్తులు ఫోటోలు తీసి పడేయి. అదేంటి పెళ్లికి ముందు పూజలు చేసుకోమన్నారు కదా? అదంతా ఓట్ల కోసం నాటకం అమ్మా, మేము హిందువులం కాదు. ఏమండి? ఏంటి? మామయ్య గారు ఏంటండి పెళ్లికి ముందు పూజ చేసుకోమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. ఫాదర్, మన ఫాదర్ ని పిలిపించండి. శవాల కాలం వాసన వస్తుంది. హోలీ వాటర్ తో ఇల్లంతా శుద్ధి చేయించాలి. ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఎవరైనా ఉన్నారా? ఈ రాక్షస పాలన చూసి విసిగిపోయి ఉంటారు. 2029లో మీరు మాకే ఓటేయాలి. ఎవర్రా రాక్షస పాలన చేసింది? యాక్సిడెంట్ చేసి చంపేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి చనిపోయిన వాళ్ళు కాకుండా చంపిన వాడిని పరామర్శిస్తారా? ఒక్క ఫోన్ చేసుకుంటా. చేసుకో. హలో అక్క, ఓట్లాడడానికి వస్తే ఈడెవడో కొడతాడు అక్క. రేయ్ ఒక్క 3 సంవత్సరాలు కళ్ళు మూసుకో, తర్వాత మళ్ళీ మనమే వస్తాం, అప్పుడు చూసుకుందాం. నువ్వు కుట్టనా? ఏంది కుమరయ్య క్రిమినల్ కి విగ్రహం పెట్టారు? ఇప్పుడు చెప్తున్నాను మేడం, నా పేరు పేటిఎం గాడు. నా ఫేవరెట్ క్రిమినల్ కూడా గొడ్డల పార్టీయే. భక్త, నీ భక్తికి మెచ్చి తిని ఏ వరం కావాలో కోరుకోనైనా. ఏమడిగినా చేస్తావా స్వామి? జగనన్నని సీఎం చేయడం తప్ప ఏమడిగినా చేస్తా భక్త. అదేంటి స్వామి? అది ప్రకృతికి విరుద్ధం నాయనా. అదేంటి స్వామి అలా అంటావు? మా అన్న సీఎం అవ్వాలంటే. అయితే మీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏమేం చేస్తాడో చిన్న డెమో చూపిస్తా. ఆ తర్వాత కూడా నువ్వు ఇవ్వు అంటే నువ్వు కోరుకున్నట్టుగానే మీ జగనన్నని సీఎం చేస్తా. సరే స్వామి. మీ అన్న గెలవగానే అన్న క్యాంటీన్లని అమరావతి బిల్డింగ్లని కూల్చేస్తాడు నాయన. ఎందుకు స్వామి? బాబు కట్టాడు కాబట్టి. పోలవరం రాజధాని పనులు ఆపేస్తాడు నాయన. ఎందుకు స్వామి? బాబు కడుతున్నాడు కాబట్టి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలని పక్క రాష్ట్రాలకి తరిమేశాడు నాయన. ఎందుకు స్వామి? బాబు తెచ్చాడు కాబట్టి. వికలాంగులకు ఇచ్చే 6000 పింఛన్ని, మహిళలకు ఇచ్చే ఉచిత బస్సుని రద్దు చేస్తాడు నాయన.
ఎందుకంటే బాబు ఇచ్చాడు కాబట్టి 16,000 మంది డిఎస్సి ఉద్యోగులని పనిలోంచి పీకేస్తాడు నాయన. ఎందుకంటే ఆ ఉద్యోగాలు బాబు వల్ల వచ్చాయి కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు మార్చేస్తాడు నాయన. ఎందుకంటే బాబు పూర్తి చేశాడు కాబట్టి రప్ప రప్ప అని వేసేసిన కేసులు ఉండవు, బైక్ తో గుద్ది చంపేసిన అరెస్టులు ఉండవు నాయన. ఎందుకంటే కూటమి మీద కక్ష తీర్చుకోవాలి కాబట్టి తెలివైన వాడివే నాయన, భవిష్యత్తుని బాగానే అంచనా వేస్తున్నావు. ఇంకా తిరుమల లడ్డు ఆపై స్వామి ఆపై అన్న వస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయా? అందుకే నాయన ఆంధ్ర ప్రజలు అన్నని పక్కన పెట్టి బాబుకు పట్టం కట్టారు. అంటే అన్ని ఇంకా ఈ జన్మలో ముఖ్యమంత్రి అవ్వడా? వాళ్ళకి బలుపు తగ్గనంత కాలం గెలుపు రాదు, ఆహం తగ్గనంత కాలం అధికారము రాదు. ఇప్పుడు చెప్పు నాయన, జగనన్నని ముఖ్యమంత్రి చేయమంటావా? తెలిసి తెలిసి ఎవరైనా తిమింగలం నోట్లో తల పెడతారా స్వామి? తిమింగలం నోట్లో తల పెడతారా స్వామి? ఎల్లకాలం కూటమే ఉండేలా దీవించు స్వామి. అదా ఏంటక్క స్కూల్కేనా? అక్క ఉద్దరగా ఉద్యోగం దొబ్బేసినాదిరా. పరీక్ష పాస్ అవ్వకుండానే రికమెండేషన్లతో ప్రభుత్వ కొలువు కొట్టేసినాదిరా. నారా లోకేష్ కి లక్షలు లక్షలు ఇచ్చి డిఎస్సి కొనేసినాదిరా. ఎవరు చెప్పారా మీకు నేను రికమెండేషన్లతో పాస్ అయ్యానని, డబ్బులు కట్టి ఉద్యోగం కొన్నానని? వైసీపీ రాష్ట్రం మొత్తం రోడ్డెక్కి మీ భాగవతం అంతా బట్టబయలు చేసిందిగా. ఛీ, మీ వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సీ అయినా వదిలారా? ఇప్పుడు లోకేష్ గారు పారదర్శకంగా ఇచ్చిన డిఎస్సీ మీద కుట్రలు పన్నుతున్నారు. ఏహే ఆపకాన్ని డ్రామాలు. మీకు వచ్చిన 16,000 ఉద్యోగాలన్నీ డబ్బులు పెట్టి కొన్నవే కదా. సర్టిఫికెట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లోకేష్ గారు, లవ్ క్యాష్ గారు అమ్ముకుని వసూలు చేసుకున్నారే. మేము ఎంతో కష్టపడిన కష్టానికి మాకు ఫలితాలు అనేవి దక్కాయి. ఈ విధంగా డిఎస్సి 2025 మీద దుష్ప్రచారాలు చేయడం అనేది మన ఒక విద్యా వ్యవస్థకి అపహేళన కాదు. మా 16,000 మంది ఉపాధ్యాయులుగా తయారైనటువంటి మా విద్యార్థుల కష్టాన్ని మొత్తాన్ని కూడా అపహేళన చేసినట్టు అవుతుంది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దండి. మా ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని అపహేళన చేయొద్దు. మీరు అవమానించేది మాకు వచ్చిన ఉద్యోగాన్ని కాదు, మా ప్రతిభని. మీరు నాశనం చేయాలని చూస్తుంది డిఎస్సీని కాదు, మా జీవితాన్ని. మీరు ఇవ్వని డిఎస్సీ కూటమిచ్చిందన్న కక్షతో మీ రాజకీయం కోసం దయచేసి మా బతుకులతో ఆడుకోకండి. చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి. ఓ మహిళా ఎస్ఐ పట్ల మదమెక్కిన పశువుల్లా ఈ వైసీపీ అరాచక మూక చేస్తున్న ఆటవిక చర్యలు చూడండి, దారుణాతి దారుణమైన దాడులు చూడండి. అయినా కూటమి వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేస్తే అంబట్ రాంబాబు వస్తాడు, యాంకర్ శ్యామల వస్తుంది, నాగార్జున యాదవ్ వస్తాడు. వీళ్ళ అరెస్ట్ అన్యాయం అక్రమం అనుకుంటూ వీళ్ళ నాయకుడు పెద్ద పారాగ్రాఫ్ పెడతాడు, ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రసీ ఉందా అని. మళ్ళీ వీళ్ళ నాయకుడు వీళ్ళకి బెయిల్ ఇప్పిస్తాడు. బెయిల్ ఇప్పించి మళ్ళీ పరామర్శించడానికి వస్తాడు. వచ్చి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలిసే చిన్న పిల్లలు తెలిసో తెలియకో ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడం తప్ప అని అన్నా అంటాడు. ఆ పిల్లాడి వయసు అంతా 23 ఏళ్ళు. అంటే ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. వీళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నది హింస. వీళ్ళు రోడ్ల మీద సృష్టించేది హింస. వీళ్ళ అధికారం కోసం చేసేది హింస, అధికారం వచ్చాక కూడా చేసేది హింస. నువ్వు మొన్న మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఇంకోసారి కనుక మా నాయకుడి గురించి మాట్లాడితే నా కొడక నిజంగా చెప్తున్నాను, తెగ నరుకుతావు నా కొడక అనుకుంటా. గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే రాష్ట్రం రావడం కష్టమైపోద్ది. ప్రతి నేరాన్ని నార్మలైజ్ చేసేస్తాడు.